ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ జోషువా గారికి ప్రైజ్ ది లార్డ్ అన్న. నేను ఎంతో కాలంగా ఒక 3-4 నెలల నుంచి చాలా నలిగిపోతున్నాను. అంటే 2 lakhs వరకు నేను గోల్డ్ బ్యాంకులో పెట్టింది ఉందన్న. అయితే 1 year అవ్వగానే అది రెవెన్యూ చేయాలి. అయితే దానికి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదనమాట. అయినప్పటికీ ప్రార్థనలు పెడుతూ ఆల్ నైట్ ప్రేయర్లోను దేవానికి ఇచ్చినందుకే స్తోత్రము, నువ్వే నాకు ఈ విషయంలో సహాయం చేసినందుకే స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ నేను ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్లో నేను ఎన్నిసార్లు రాశానన్నది నాకు లెక్క లేదన్న. నేనైతే రాస్తుండగా దేవుడు అద్భుత రీతిగా రాసి నేను ఇంకా 1 week నుంచి అయితే రాయడమే మానేశాను. నాకు కొంచెం ఇంట్లో చుట్టాలు పాలు రావడం వల్ల మానేశాను. అయినప్పటికీ ప్రార్థన చేస్తా నేను ఇంకా సర్లే ఏది జరిగితే ఆయన చిత్తమే, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదనుకుని నేను ప్రార్థన చేసి విడిచిపెట్టేశాను అన్న. అయినప్పటికీ దేవుడు నేను ఊహించిన రీతిగా ఇంకా నాకైతే 10 వేలం వేసేస్తారేమో, ఇంతవరకు డబ్బులు సమకూరలేదు అనుకున్నాను. అయితే రాత్రి నాకు ఫోన్ చేసి, తమ్ముడు అక్క నీకు నేను అదే గోల్డ్ తిరగేసుకోవాలి కదా, నేను ఒక 1 lakh వరకు సహాయం చేస్తాను. ఇంకొక చెల్లి ఫోన్ చేసి, అక్క నేను కూడా ఒక 1 lakh వరకు సహాయం చేస్తాను. వాళ్ళంతటా వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళంతటి వాళ్ళు నాకు అసలు అడిగితేనే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవారు అసలు నేను అడగకుండానే వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేలాగా దేవుడు చేసినందుకే స్తోత్రం అన్న. నా పేరు కుమారి, నేను వెస్ట్ గోదావరి నర్సాపురం అన్నమాది. దేవుడు నా జీవితంలో చేసిన ఈ మేలుకై ఊహించిన కార్యం నేను అసలు ఊహించలేదన్న. ఇంకా అయిపోయింది, ఇంకా నా చేతిలో ఏమీ లేదు, ఇంకా అది వేలం వెళ్ళిపోద్ది, ఇంకా నా కోల్పోయాను అనేసి చివరి క్షణాల్లో అనుకున్న క్షణంలో నేను చేసిన నా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా అద్భుత రీతిగా నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్ అన్న. మీ వాక్యం ద్వారా మీరు చెప్తున్న ప్రార్థన విధానాన్ని బట్టి మేము ఎంతో ఆదరించబడుతున్నాం అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న.